కిమ్ తన కూతుర్ని రీసెంట్గా తనతో వెంట పెట్టుకుని చైనా యొక్క విక్టరీ డే పెరేడ్ ఏదైతే మొన్న చేశారో, జపాన్ లొంగిపోయిన డేట్ సెప్టెంబర్ 3వ తారీఖు 1945లో జపాన్ లొంగిపోయిన దాన్ని చైనా వాళ్ళు సెలబ్రేట్ చేశారు. వరల్డ్ వార్ 2లో జపాన్ లొంగిపోయిన డేట్ని చైనా వాళ్ళు 80th యానివర్సరీ ఆఫ్ విక్టరీ డే పెరేడ్ని చేశారు, మిలిటరీ పెరేడ్ని. అప్పుడు కిమ్తో పాటు ఆయన కూతురు కూడా వచ్చిందనమాట. రీసెంట్గా ఈ అమ్మాయి చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఫంక్షన్స్లో అపేర్ అవుతుంది, కనిపిస్తుంది. ఈ అమ్మాయికి ఇంపార్టెన్స్ కూడా బాగా పెరిగింది. నార్త్ కొరియా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేసేటప్పుడు, అదేవిధంగా కొరియన్ పీపుల్స్ ఆర్మీ యొక్క ఏదైతే ఫౌండింగ్ డే సెరమనీస్ పెరేడ్స్ ఉంటాయో అక్కడ, దాంతోపాటు కిమ్ చాలా ముఖ్యమైన మిలిటరీ సైట్స్ కానీ ఇండస్ట్రియల్ సైట్స్ కానీ నార్త్ కొరియాలో ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా మిలిటరీ ప్రాంతాలకి పారిశ్రామిక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని వెంట పెట్టి తీసుకెళ్ళటం. రీసెంట్గా ఈ అమ్మాయి అంటే కిమ్ కూతురు కిమ్ జూ ఏ మొన్న మేలో నార్త్ కొరియాలో రష్యన్ ఎంబసీలో జరిగిన ఈవెంట్ కూడా వెళ్ళిందంట. ఈ అమ్మాయిని ఇప్పుడు అందరూ కూడా ఫ్రంట్ రన్నర్ లాగా పోర్ట్రే చేస్తున్నారు. జనరల్గా నార్త్ కొరియాలో చాలా సీనియర్ లీడర్స్కి ఒక హానరీ టైటిల్ ఇస్తారనమాట, గ్రేట్ పర్సన్ ఆఫ్ గైడెన్స్ అని చెప్పి. ఇప్పుడు నార్త్ కొరియాలో ఈ అమ్మాయిని ఈ పేరుతో పిలుస్తున్నారంట. ఈ అమ్మాయిని గ్రేట్ డాటర్ అని చెప్పి, ఇలా రెస్పెక్టెడ్ డాటర్ అని చెప్పి కూడా ఈ అమ్మాయిని పిలుస్తున్నారనమాట.